చిన్నప్పుడేమో నాకంటే పెద్దోళ్ళకి పెళ్ళిలే, ఇప్పుడేమో నాకంటే చిన్నోళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. నాకెప్పుడైతారా ఇంకా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చెప్పురా. చెప్తా గానీ నాకు 10 రూపాయలు. సాయంత్రం ఇస్తా కానీ ఇప్పుడు చెప్పవా? లేదు ఇప్పుడు ఇతనే చెప్తా. నీ అవ్వ నీకంటే అప్పుడేనా వాడన్న టైం ఇస్తాడు, నువ్వు వానికంటే అదివాను ఉన్నావు. తీసుకా చెప్పే ఎప్పుడైతుందో పెళ్ళి? చేసుకున్నప్పుడు అవుతుంది. అట్లా కాదే బంగారు తల్లి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నీకు ఆడపడిచి కట్టం వస్తుంది. నీ ఎంత తీసుకుంటావు? 10 లక్షలు. మరి నాకెంత ఇస్తావు? నీ కష్టమే ఉంచుకోలే, 1000 పారిస్తా. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లచ్చలు లచ్చలు దొబ్బేసి నాకు నోట్ 16 ఇస్తావా? ఏమొద్దు, నీ 10 రూపాయలు నువ్వే తీసుకో. మరి ఎంత కావాలరా? యువర్ థింకింగ్. లక్ష. లక్ష? ఇంకో ఆప్షన్ లేదా? 2 లక్షలు. వద్దులే, ఫస్ట్ ఫిక్స్ చేసుకో. అంతేగా? సరే గాని అమ్మతో నువ్వే మాట్లాడాలి. సరే మరి పోదాంపా. నాన్న ఏందో చెప్పు. అది ఎవరికం పంపించినావురా నచ్చుతావు? అది కాదు, ఏమన్నా సంబంధాలు అంటే ఉన్నానా? నా తోటోళ్ళు అంతా పెళ్లి చేసుకుంటారు, నేను కూడా చేసుకోవాలి. దొరవరికి ఇప్పుడు వచ్చింది సోయి. నీ వయసు ఎంతరా ఇప్పుడు? 25. తమ్ముడిది కాదురా, నీకు చెప్పు. 20 నాన్న. ఏమే ఇంకా మూకడానికి ఈయన బద్దలదే చదువుదాం ఈరోజు. ఇక ఫైనల్ చేసుకున్నా 32. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నీ వయసు. 3 ఏళ్ల ముందు మంచి చెప్పిన 3-4 సంబంధాలు వచ్చినాయి, చేసుకుంటే అయిపోదుగా. ఏమన్నావు ఇప్పుడు? ఓ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తున్నాయి చెప్తా, లేకపోతే నేను పని అయ్యాను అన్నావు కదా. ఇప్పుడు వచ్చిందా గవర్నమెంట్ జాబ్ చక్కగా? రాలే, టైం బ్యాడ్ నాన్న. టైం బ్యాడ్ ఉన్నప్పుడు దునపుద్దనే అనిచుకోవాలి. ఈయనకి ఇద్దామని ఎవడో కూర్చున్నాడట పిల్లని ఇక్కడ. ఎవర్రా నీకు ఇచ్చేది పిల్లని? అత్తయ్య కూతురుంది కానీ దానికి పెట్టినావా సూటిగా? చూసి దాని గుంతు ఏమంటావురా? ఎట్లా అడగబుద్ధి అవుతుందిరా నీకు? మానం లేదురా? అయినా ఏం పెట్టి చేస్తావరా? ఏముంది నీ కాడ? పెళ్లికి కట్నం ఇస్తారు కదా నాన్న, దాంతో మంచి బిజినెస్ పెట్టుకుందాం. నా దగ్గర మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి. బిజినెస్ పోతే ఇంకోటి పెట్టుకుందాం. నువ్వు ఫిగర్ అవ్వక నాన్న, నేనున్నాగా. అంతేగాని నీకు మాత్రం ఒళ్ళం కాదు, అంతే అంటావు కదా. నాకు ఏదో రోజు వస్తుంది. వస్తాను మాయరోగం రోజు. ఇంకేం కావాలి నీకు? ముందు జాబ్ తెచ్చుకో, చిన్నదో పెద్దదో. నేను చూస్తా మంచి పిల్లని, నువ్వు ఎత్తుక్కోపోయేదాన్ని. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు? కాదురా, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకో, దాని ఇంట్లో చంపేస్తారు. పోనీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటేనేమో ఇది దాని ఎక్స్ లవర్ కలిపి చంపేస్తారు. పోనీ ఏ మ్యారేజ్ చేసుకోకుండా ఉందామంటే ఇంట్లో చంపేస్తారు. చేసుకున్నా సచ్చరే ఉంది, చేసుకోకపోయినా సచ్చరే ఉంది. ఎట్రా? ఏమైంది నీకు ఇప్పుడు? ఏం పుట్టింది? పెళ్లిరా, పెళ్లి. లైఫ్ లో ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. మన ఏజ్ అంటాగో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఉన్నారు. ఒక్కొక్కడగో స్కూల్లో కూడా పోతారు. మనమే అవలగాల లెక్క చెట్లమ్మడి పుట్లమ్మడి పడి తిరుగుతాను. నేను కాదు, మీ ఇద్దరే. తెలుసులేబోయ్ నీకు ఎంగేజ్మెంట్ అయిందని, మళ్ళీ గుర్తు చేయాలా? ఏం మాట్లాడుతుర్రా? ఎప్పుడైందిరా? నువ్వు పేరు కూలు ఉన్నావు, నీకేం తెలుసురా? నీకడగా మల్లిగా అన్నాయం. ఊళ్ళుండి నన్ను పిలవకుండా ఎట్లా చేసుకోబుద్ది అయిందిరా నీకు? మా ఆయన నిన్నతో పందని పిలవమన్నారు, అందుకే నేను పిలవలే. నన్ను పిలవనందుకు కూడా అంత బాధ లేదురా నాకు. వాడిని ఎందుకు పిలిచినవరా? అమ్మాయి వాళ్ళు తోడుకోలే, యాక్సిన్ గాని సపోర్ట్ ఉంటారని రమ్మన్నా. వాళ్ళ పోరి మా ఊళ్ళో కాబట్టి పిలిచిండ్రా, లేకపోతే పిలుతారా ఈ కంత్రిగాడు? ఎండే మీరా వాడుకుంటానుగా కానీ. మొన్న మధ్యలో పెళ్లి చూపులకు పోయినాక ఏమైంది? దాని గురించి ఏం చెప్పాలరా? పోగానే ఒకటే మాట అన్నదిరా, పెళ్లి చేసుకుందాం, కళ్యాణ లక్ష్మి వస్తుందిగా, నువ్వు 50 నేను 50 తీసుకుందాం, వీడిపోదామంటారా. అమ్మ బాబాయ్, ఇదే నా రియాక్షన్ కూడా. అక్కడ బయటకు వచ్చి కోటర్ ఎత్తగానే సెట్ కాలేదు తెలుసా. పెళ్లి 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 ఏముంటారా? ఏదైనా 3 రోజుల మురిపమే రాత బయటికి వెళ్తుంది మొత్తం. ఆ శశిగాడు చూడు, వాని కొడుకు బర్త్డే అట. మనకు దావత్ ఇవ్వాల్సింది పోయి వాడు ఫోన్ ఇచ్చి, అరే నా కొడుకు బర్త్డే ఒక 500 ఫోన్ పే కొట్టరా అంటాడు. సెటిల్ కావాలి ఏదైనా టైం పడుతుంది. అప్పుడైతేనే మంచిగా ఉంటాం, లేకపోతే అన్ని కష్టాలే. మీకేంద్రా అన్నీ అయిపోయినాయి. వచ్చి మా సింగిల్ గాల బాధలు మీకేం తెలుతాయిరా? చూడు, సింగిల్ అని పిల్ల తల్లిని తీసుకొని వచ్చిందట ఇంటికి. అంత మాట్లాడతావు పవన్ గా? నువ్వు డైరెక్ట్ గా ఎట్లా అంటావు? నువ్వు వాడిని ఇప్పు, అందుకనే మన కాడికి ఎవరు పోతలేరు. నీకు పెళ్లి కావాలంటే ఒకటే ఐడియా రా, పిల్లతల్లిని చేసుకో, ఎవరు చంపడు. అంతేగా? మిమ్మల్ని అడిగిన దూర్రా, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలరా. నువ్వు వేసుకుంది షూరా? ఒరే, మా మరదలు మెసేజ్ చేసిందిరా, కలవాలంట. నేను పోయేస్తా.